దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుని మాటలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటి అంటే ఫలాలు, ఆత్మ ఫలాలు ఆయన ఆశిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, ప్రేమ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు, ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకి చెప్తా ఉంటాడు, ఆత్మ ఫలాలు మీరు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము అని చెప్పుకుంటూ వస్తాడు ఆయన. అందులో ఒక ఫలము సమాధానము. ఆ సమాధానం అనే ఫలము నువ్వు ఫలించాలి, శ్రేష్టమైన ఫలాలు నువ్వు ఫలించాలి. ఆ సమాధానం అనే ఫలము ఎలాంటిది అంటే, మన దేవుడు సమాధానానికి అధిపతి అయిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. కాకపోతే మీరు ఏం చేయాలంటే సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఏమండి, సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక దగ్గర అంటాడు భక్తుడు, నీ మీద నీ సహోదరుడికి ఏదైనా ద్వేషము కానీ కోపం కానీ ఉంటే మొదటగా నీ బలి అక్కడ ఆపేసి నీ సహోదరుడితో సమాధాన పడిపో. ఒకవేళ నువ్వు సహోదరుడితో సమాధాన పడకుండా వచ్చి ఇక్కడ నువ్వు బలిని అర్పణ ఇస్తే అది అంగీకరించబడదు. అంటే నువ్వు ఇతరులతో సమాధానం లేకుండా నీ దేవునితో సమాధాన పడదామంటే అది అసాధ్యం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానం లేకుండా, మన చుట్టూ ఉన్న వారితో మనకు సఖ్యత లేకుండా దేవునితో మనకు సమాధానం మొదటగా నువ్వు, అందుకే అంటాడు, ఎప్పుడైతే ఈ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుందో నీ దేవుడికి నీకు మధ్య చక్కని సంబంధం, చక్కని సమాధానం మీ ఇద్దరికి దేవునికి మనకి ఉంటుందో ఆటోమేటిక్గా వెర్టికల్ డైరెక్షన్ బాగుంటే హారిజెంటల్ డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది. వెర్టికల్ డైరెక్షన్ హారిజెంటల్ ఎప్పుడైతే వెర్టికల్ డైరెక్షన్ బాగుందో హారిజెంటల్ డైరెక్షన్ ఆటోమేటిక్గా కూడా అందరితో నువ్వు సమాధాన పడతావు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి సభ్యులకి, రోమాలో ఉన్న సంఘ సభ్యులకి చెప్తూ ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే 18వ వచనం, 12వ అధ్యాయము మనం చూసినట్లయితే ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే సమాధానం అనే ఫలాన్ని మనం ఫలించాలి. కారణం నువ్వే బాగుంటావు తమ్ముడు, నువ్వే బాగుంటావు చెల్లి. ఏమంటే నువ్వు ద్వేషాన్ని మనసులో పెట్టుకున్నా, పగను మనసులో పెట్టుకున్నా, లేకపోతే అసమాధానంగా ఉన్నా అది నీకే నష్టం అవుతుంది, అది నీకే కష్టం అవుతుంది. ఏమంటే అసూయ నేను కాల్చేస్తుంది. అసూయ ఏం చేస్తుంది, మత్సరం ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా మనల్ని ఉన్నది. కనుకే యేసుక్రీస్తు చెప్తున్న మాట, నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు కోరుకుంటూ ఆయన చెప్తూ రాయించిన మాటలు అదే అంటున్నాడు ఆయన. మీరు సఖ్యమైతే ప్రతి మనుషులతోనూ అందరితోనూ సఖ్యత కలిగి సమాధానంతో ఉండు. ఒకవేళ నీ మీద వాళ్ళు విరోధ భావంతో ఉన్నారా, వారిని ఉన్నాయి, నువ్వు సమాధానం పడిపో వారితో. తద్వారా నువ్వు దానికి అది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే దేవుని యొక్క తత్వాన్ని నువ్వు చూపిస్తున్నట్టుగా సమాధానమైన ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావు, దేవుడు సంతోషిస్తాడు. అలాగే ఎవరైతే నువ్వు నీ మీద అసమాధానంగా ఉన్నారో వాళ్ళే అసంతృప్తిగా ఉంటారు తప్ప నువ్వు ఎప్పుడైతే సఖ్యత పడిపోయావో నీ హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది. నీకు సంతోషము, సమాధానం, నెమ్మది కలిగి జీవిస్తావు గనక దేవుడు చెప్తున్న ఈ మాటలు ఉదయకాలన్నా ఆలోచించు సహోదరా, ఆచరించు సహోదరి. దేవుడు చెప్తున్న మాటలు మీరు విని వాటి ప్రకారం చేసినట్లయితే మీరు దీవించి ఆశీర్వదించబడుదురు గాక. ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్, గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.